హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 6, 2025లో ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. సో టుడే ఇంపార్టెన్స్ ఉందండి అక్టోబర్ 6. సో అక్టోబర్ 6 ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి వరల్డ్ హ్యాబిటాట్ డే, ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. సో మరి ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ఎప్పుడు ప్రకటించారు? ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటి, థీమ్ ఏంటి చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో నీతి ఆయోగ్ వాళ్ళు ప్రారంభించినటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఈ ఒక కార్యక్రమం ప్రారంభించారండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్లో ఏ కార్యక్రమం పేరు వచ్చేసి మనకి ఏంటంటే వికసిత్ భారత్ బిల్డదాన్. సో మరి వికసిత్ భారత్ బిల్డదాన్ కార్యక్రమం 2025 బ్రాండ్ అంబాసిడర్గా, ప్రచారకర్తగా సో శుభాంశు శుక్లా, సో అంతరిక్ష శాస్త్రవేత్త అయినటువంటి వ్యోమోగామైన మన భారత వ్యోమోగామైనటువంటి సో శుభాంశు శుక్లాని నియమించుకోవడం జరిగింది. వార్తల్లో వ్యక్తిగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమాచారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విటమిన్ లోపాలపై పర్టికులర్గా చూసినట్లయితే విటమిన్ డి. సో మరి విటమిన్ డి లోపం పైన ఇక్రియార్ అండ్ అన్వికా అంటే సంస్థలు, అన్వికా అనే ఒక ఫౌండేషన్, ఒక స్వచ్ఛంద సంస్థ, అండ్ ఇక్రియార్ అని చెప్పేసి మరొక సంస్థ, ఈ రెండు సంస్థలు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. విటమిన్ లోపం పైన పర్టికులర్గా విటమిన్ డి, ఏదంటే విటమిన్ డి లోపం పైన ఇక్రియార్ అండ్ అన్వికా నివేదిక ఉన్నటువంటి అంశాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్, బ్రిటన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించుకునే నావికా విన్యాసాలు ప్రారంభం కావడం జరిగింది. కొంకన్ విన్యాసాలు. సో మరి కొంకన్ విన్యాసాలు 2025 సంబంధించిన సమాచారం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో భారతదేశంలోనే తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా, అంటే చైల్డ్ ఫ్రీ మ్యారేజెస్ అని చెప్పేసి అంటాం. సో మరి ఆ జిల్లాగా సో మరి బలోడ్ అనే జిల్లా ప్రకటించబడింది. మరి బలోడ్ అనే జిల్లా ఎక్కడ కలదు, దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు 1 by 1 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూస్తూ సో మిగతా సమాచారం కూడా డిస్కస్ చేద్దాం. సో మరి వరల్డ్ హ్యాబిటాట్ డే టుడే ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి ఏంటంటే సో ప్రపంచ ఆవాస దినోత్సవం అండి. ఇదండి ప్రపంచ ఆవాస దినోత్సవము అని ఇంతో డిస్కస్ చేసాం కదండి. ప్రపంచ ఆవాస దినోత్సవము. సో మరి ఆవాసం అంటే నివాసము. మరి జనాభా పెరుగుతూ ఉంది, పెరుగుతున్న సందర్భంలో నివాసయోగ్యమైన స్థలాల యొక్క అన్వేషణ జరుగుతుంది. పర్టికులర్గా మనం చూసినట్లయితే సో మరి ఒక పట్టణ ప్రాంతాలు చాలా క్రౌడెడ్ అవుతున్నాయి, పట్టణ ప్రాంతాలు జన సమ్మర్దం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సో మరి వరల్డ్ హ్యాబిటాట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 6ని మనం ఎలా నిర్వహించుకుంటాం అంటే ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరంలో అక్టోబర్లో ఈ దినోత్సవం జరుపుకుంటాం. ఎప్పుడు ఈ దినోత్సవం నిర్వహించుకుంటాం అంటే ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ ఎవ్రీ ఇయర్. అక్టోబర్లో మొదటి సోమవారం, అక్టోబర్ నెలలో గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నెలలో మొదటి సోమవారం రోజు, మొదటి మండే అన్నమాట, మొదటి సోమవారం రోజు సో ఈ యొక్క సంబంధించినటువంటి వరల్డ్ హ్యాబిటాట్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఈసారి ఏ ఇతివృత్తం ఇచ్చారు? అర్బన్ క్రైసిస్ రెస్పాన్స్. అంటే అర్బన్ క్రైసిస్ అంటే పట్టణ ప్రాంతంలో ఒక సంక్షోభం వస్తుంది ఈ నివాసయోగ్యమైన ప్రాంతాలకి, ఇది ఒక క్రైసిస్ అవుతుంది, దాన్ని మనం ఎలా రెస్పాండ్ కావాలి, ఎలా మనం స్పందించాలి అనే యొక్క సంబంధించిన అంశం పైన ఈసారి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితి సో 1985లో ఈ యొక్క ప్రపంచ ఆవాస దినోత్సవం ప్రకటించడం జరిగింది అనమాట. 1985లో ప్రకటించింది. సో తర్వాత ప్రతి ఇయర్ కూడా సో ఇలా మనకి ప్రపంచ ఆవాస దినోత్సవం జరుపుకుంటున్నారు. అక్టోబర్ మొదటి సోమవారం, ద ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ ఎవ్రీ ఇయర్, ఇలా మనం ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని దినోత్సవాలు అలానే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే సో మరి తల్లుల దినోత్సవం అని చెప్పేసి అంటున్నాం, తండ్రుల దినోత్సవం అని చెప్పేసి అంటే తల్లుల దినోత్సవము అండ్ తండ్రుల దినోత్సవం అంటే ఫాదర్స్ డే, మదర్స్ డే అండి. మరి ఇది కూడా అలానే జరుపుకుంటుంది అండి. తల్లుల దినోత్సవం, తండ్రుల దినోత్సవాన్ని ఒకసారి ఎగ్జామ్లో కూడా వచ్చిందండి ఇది. మరి తల్లుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే మే 2వ ఆదివారం అండి, మే 2nd సండే. సో మే 2nd సండే వచ్చేసి మనకి సో తల్లుల దినోత్సవం. అండ్ జూన్ 3వ వారం అండి, జూన్ 3వ ఆదివారం అనమాట. జూన్ 3వ ఆదివారం రోజున, సండే రోజున తండ్రుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా కొంచెం దినోత్సవాలు ఒక్కోసారి పర్టికులర్ డేట్స్ ఉంటాయి, కొన్నిటికైతే సో ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు మరి ఎర్త్ డే అని చెప్పేసి అంటాం, ఎర్త్ డే. సో మరి ఎర్త్ అవర్ అని చెప్పేసి నిర్వహిస్తారు. మరి ఎర్త్ అవర్ అండి, ఎర్త్ డే అంటే మనకి
ఒక ఏప్రిల్ 22ని మనం ఎర్త్ డే ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం. ఎర్త్ అవర్ అంటే ఒక సంవత్సరంలో ఒక రోజున ఒక గంట పాటు మొత్తం విద్యుత్ ఉపకరణాలన్నీ కూడా అంటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ విద్యుత్ ఉపకరణాలన్నీ కూడా ఆఫ్ చేస్తారు. సో కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి. అలా ఎర్త్ అవర్ అనే కార్యక్రమాన్ని ప్రపంచంలో తొలిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభించబడింది. తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. మరి ఎర్త్ అవర్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే మార్చి చివరి 4వ శనివారం రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా వరల్డ్ హ్యాబిటాట్ డే ఎప్పుడు నిర్వహించుకుంటారు, ఫస్ట్ మండే ఆఫ్ ది అక్టోబర్ ఎవ్రీ ఇయర్ అనే విషయం గమనించండి. ప్రపంచ ఆవాస దినోత్సవం. ఇక నెక్స్ట్ వచ్చేసి బిల్డథాన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రస్తుత సమకాలీనటువంటి అంశాలలో కాంటెంపరీ సంబంధించినటువంటి సమాచారం అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతవరకు డిస్కస్ చేసినాం, అర్బన్ క్రైసిస్ వస్తుంది. అంటే అర్బన్ క్రైసిస్ రెస్పాన్స్ అంటే నివాసయోగ్యమైన ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ప్రాంతాలపైన మనం ఒక సమస్యగా ఉంది. అలాంటి సమస్యను మనం ఎలా అధిగమించుకోవాలి, లేకపోతే సంబంధించినటువంటి కాంటెంపరీ ఇష్యూస్ మన దేశంలో ఈరోజు స్వదేశీ విధానం అంటున్నాం, ఆత్మనిర్భరత అని చెప్పేసి అంటున్నాం. ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయంట్ కావాలి, స్వదేశంగా అభివృద్ధి కావాలి. ఇలాంటి కొన్ని సంబంధించినటువంటి కాంటెంపరీ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, కాంటెంపరీ సంబంధించిన డెవలప్మెంట్స్ ఉన్నాయి, కాంటెంపరీ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇలా 4 అంశాలు తీసుకొని ఈ అంశాలపైన విద్యార్థులకు ఏం చేస్తారంటే ఒక సంబంధించిన పోటీ నిర్వహిస్తారు. అలాంటి పోటీనే ఇక్కడ ఏంటంటే బిల్డథాన్ అంటాం. ఇది ఏంటంటే వికసిత్ భారత్ బిల్డథాన్ అని చెప్పేసి 2025ని అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండి నీతి ఆయోగ్ వాళ్ళు ప్రారంభించినటువంటి కార్యక్రమమే భారతదేశంలో విద్యార్థి దశలోనే శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ వైఖరిని, ఇక సైంటిఫిక్ మైండ్ సెట్ని, సైంటిఫిక్ యాటిట్యూడ్ని అభివృద్ధి కావాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ అనే సంస్థ వాళ్ళనమాట. ఈ క్రమంలో దేశంలో 6 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొంటారు. సుమారుగా చూసినట్లయితే 1 కోటి మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది ఈసారి. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి 150,000 పాఠశాలల విద్యార్థులు 6 to 12th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇందులో పాల్గొని ఈ 4 అంశాలపైన వాళ్ళు ప్రసంగించడం, వారిపైన ఒక వ్యాసాలు రాయడం జరుగుతుందన్నమాట. ఇలాంటి దాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే మనం వికసిత్ భారత్ బిల్డథాన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే దీనికి అంబాసిడర్గా శుభాంశు శుక్లా నియమితులు కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు శుభాంశు శుక్లా మరి 2027లో మన గగన్యాన్ కార్యక్రమంలో మన భారత్ నిర్వహిస్తున్నటువంటి ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ గగన్యాన్ అని చెప్పేసి అంటాం. భారత్ నిర్వహిస్తున్న తొలి మానవ సహిత యాత్ర గగన్యాన్లో 4 సభ్యులు ఆ విధంగా వ్యోమగాముల్ని అంతరిక్ష నావికులను ఎన్నుకుంటే వీరొకరు శుభాంశు శుక్లా. శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ ఉన్నారు. ఇటీవల కాలంలో మన నాసా అంటే అమెరికా దేశ నాసా, భారతదేశం చెందిన ఇస్రో అండ్ స్పేస్ ఎక్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించినటువంటి యాక్సియం 4 అనే ఒక మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళి వచ్చినటువంటి భారతీయుడిగా ఎవరు గుర్తించబడడం జరిగిందంటే మన శుభాంశు శుక్లా అనమాట. ఆ నేపథ్యంలో ఈ యొక్క సైంటిఫిక్ కార్యక్రమానికి, ఈ శాస్త్రీయమైన కార్యక్రమానికి ప్రచారకర్తను వారు చేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం గమనించండి. ఈ వికసిత్ భారత్ అంటే మనకి 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా కావాలి. భారతదేశ స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది 2047లో. ఆ నేపథ్యంలో ఈ వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడానికి శాస్త్రీయ దృక్పథాలు, శాస్త్రీయ పరిశోధనలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ కార్యక్రమం అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరొకసారి ఈ సందర్భంగా గమనించుకోవాలి, మన భారత్ చేపడుతున్నటువంటి 2027 సంవత్సరంలో చేపడుతున్నటువంటి మానవ సహిత యాత్ర అనేది మానవ సహిత యాత్ర. మరి మానవ సహిత యాత్ర మ్యాన్డ్ స్పేస్ మిషన్ అని చెప్పేసి అంటాం. మ్యాన్డ్ స్పేస్ మిషన్ అండి. మరి మ్యాన్డ్ స్పేస్ మిషన్కి ఒక మ్యాన్డ్ స్పేస్ మిషన్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ అండి. ఈ మ్యాన్డ్ స్పేస్ మిషన్లో ఎంతమంది అంతరిక్ష నావికుల్ని మనం ఎన్నుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే 4 అండి. ఆ 4లో ఒకరు వచ్చేసి మనకి ఎవరండి, శుభాంశు శుక్లా అండి. ఎవరండి, శుభాంశు శుక్లాను ఆ విధంగా ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అండి. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ని ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా చూసినట్లయితే ఇంకా అంగద్ ప్రతాప్ అండి. ఎవరి అంగద్ ప్రతాప్ అండి. అంగద్ ప్రతాప్తో పాటుగా మరొకరు వచ్చేసి మనకి ఎవరంటే ఇక్కడ అజిత్ కృష్ణన్ అండి. ఎవరండి, అజిత్ కృష్ణన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట, ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
సో అంతరిక్షంలో వెళ్ళి రావడే విషయంలో అనమాట. ఒక్కోసారి అడుగుతాడు గగనయాన్ కార్యక్రమానికి ఎంపిక చేయబడ్డ ఒక అంతరిక్ష నాయకులు ఎవరు అన్నప్పుడు ఈ నలుగురు అనే విషయాన్ని గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. కొంకణ్ విన్యాసాలండి. మరి కొంకణ్ విన్యాసాలు అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్. ఈ కొంకణ్ అనే ప్రాంతం అంటే మనకు వెంటనే తెలుస్తుంది. మన భారత సంబంధించిన ఒక పశ్చిమ తీర ప్రాంతంలో మనకు కొంకణ్ తీరం అనేది ఉంది. కర్ణాటక సంబంధించిన ప్రాంతం కొంకణ్ తీరం అంటాం అరేబియా సముద్రంలో. అయితే ఈ కొంకణ్ విన్యాసాలు అంటే ఏంటంటే 2 దేశాలు కలిసి నిర్వహిస్తాయి. ఈ కొంకణ్ విన్యాసాలు ఏ 2 దేశాలు కలిసి నిర్వహిస్తాయంటే భారత్ మరియు బ్రిటన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే నేవల్ ఎక్సర్సైజ్ ఏదండి, నేవల్ ఎక్సర్సైజ్ నావికా విన్యాసాలే ఏంటంటే కొంకణ్ విన్యాసాలు. అక్టోబర్ 5 నుండి 12, 2025లో నిర్వహిస్తున్నారు. ఇది భారతదేశ పశ్చిమ తీరంలో పర్టికులర్గా హిందూ మహాసముద్రం నిర్వహిస్తున్నారు. మన భారతదేశం తరపున ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. సో మరి తొలి యుద్ధ విమాన వాహక నౌక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పేసి అంటాం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ని ఇందులో ఆ విన్యాసాల్లో పార్టిసిపేట్ చేస్తుంది. బ్రిటన్ దేశం చెందినటువంటి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ ది వేల్స్ అనే యుద్ధ నౌక కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ 2 యుద్ధ నౌకలు అనమాట. అంతేకాకుండా నార్వే, జపాన్ దేశాలు కూడా ఈసారి ఏమవుతుందంటే అబ్జర్వర్ కంట్రీస్గా చూడడానికి రావడం జరిగిందనమాట అక్కడ ప్రతినిధులు. ఇదంతా కూడా ఇండియా యూకే విజన్ 2025. మరి ఇండియా యూకే విజన్ ఒక ఉందండి. మనం 2025 అండ్ 35 అంటే 2035 నాటికి సో మనకి ఇక సంబంధించినటువంటి ఒక విజన్ ముందుకెళ్ళాలి 2025 నుండి 2035 ఈ 10 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి. సో ఎలాంటి సంబంధించినటువంటి రక్షణ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలనే విషయం పైన ఇందులో ముందడుగా చెప్పొచ్చు అనమాట. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, సో మరి ఈ విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలోనే అక్టోబర్లోనే 8, 9, 2025లో సో బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి కీర్ స్టార్మర్ కూడా మన భారతదేశానికి రాబోతున్నారు. ఈ విషయం గమనించండి. విన్యాసాల పేరు, ఎవరు వస్తున్నారు, ఏంటది, ఎందుకోసం అంటే సో ఈ విన్యాసాలు ఇక్కడ జరుగుతున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ముంబై పర్యటనకు వస్తున్నారు. మరి ఇండియా యూకే విజన్ పైన చర్చించడానికి అనే విషయం గమనించండి. ఓకే, ఇది కొంకణ్ విన్యాసాలు. సో పండిట్ చెన్నూలాల్ మిశ్రా అండి. మరి పండిట్ చెన్నూలాల్ మిశ్రా సో ఇటీవల మరణించడం జరిగింది. 1936లో పుట్టారు. 2025 సో మనకి చనిపోవడం జరిగింది అనమాట అక్టోబర్లో. సో వీరు హిందుస్థానీ సంగీతంలో ఎనలేని సేవలు చేయడం జరిగింది. మరి హిందుస్థానీ సంగీతంలో మనకి ఈ బనారస్ ఘరానా, లక్నో ఘరానా ఈ యొక్క సంబంధించినటువంటి 2 ఘరానాలను అభివృద్ధి చేసిన వారు సాదిక్ అలీ షా. ఈ సంబంధించినటువంటి హిందుస్థానీ సంగీతంలో ఈ ఘరానాలో భాగంగా తుమ్మిరి సంగీతాన్ని బాగా పాపులర్ చేశారు. సో ఎవరంటే సో మనకి పండిట్ చెన్నూలాల్ మిశ్రా. అంతేకాకుండా హిందుస్థానీ సంగీతంలో ఘరానా అంటే సంబంధించినటువంటి ఒక స్టైల్ అనమాట. ఇది సంగీతంలో హిందుస్థానీ మన ఉత్తర భారతదేశంలో ఫేమస్ అయినటువంటి ఒక క్లాసికల్ మ్యూజిక్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క హిందుస్థానీ సంగీతం, మన శాస్త్రీయ సంగీతం. సో ఈ క్రమంలో సో వీరు మరణించడం జరిగింది. మరి హిందుస్థానీ సంగీతంలో వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి స్టైల్ ఆఫ్ ది ఆ మ్యూజిక్ని మనం ఘరానాగా పిలుస్తాం. బనారస్ ఘరానా ఉంది, లక్నో ఘరానా ఉంది, అండ్ పంజాబ్కు సంబంధించినటువంటి పాటియాలా ఘరానా కూడా ఉంటుందన్నమాట. ఇందులో హిందుస్థానీ సంగీతంలో పర్టికులర్గా ఈ తొమ్మిది సంగీతంలో వీరు విశేషంగా కృషి చేయడం జరిగింది. సో మా యొక్క సంగీతంలో పండిట్ చెన్నూలాల్ మిశ్రా సో వీరిని మరణించడం జరిగింది. క్వశ్చన్ వచ్చే విధానం, ఇటీవల మరణించిన చెన్నూలాల్ మిశ్రా ఏ సంగీతం అంటే హిందుస్థానీ సంగీతం. ఘరానా వచ్చేసి మనకి బనారస్ ఘరానా. సో మరి బనారస్ ఘరానా, లక్నో ఘరానా ఎవరు అభివృద్ధి చేశారంటే సాదిక్ అలీ షా. బనారస్ ఘరానా, లక్నో ఘరానాతో పాటుగా ఇంకేం ఘరానాస్ ఉన్నాయంటే పాటియాలా ఘరానా ఉంది. మరి పండిట్ చెన్నూలాల్ మిశ్రా బనారస్ ఘరానాలో ఏ సంగీతంలో బాగా ఇతను పాపులర్ కావడం జరిగిందంటే తుమ్రీ సంగీతం అండి. సో మరి వార్తల్లో వ్యక్తిగా ఇండియన్ హెరిటేజ్ కల్చర్గా అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మనం నిన్నటి క్లాసులో కూడా డిస్కస్ చేసాం. సాంబ్రీ, ఈ సాంబ్రీ అని చెప్పేసి ఒక ముస్లిం గర్ల్ అండి, 16 సంవత్సరాల ముస్లిం గర్ల్. సో కథాకళి డ్యాన్స్, ఒక ముస్లిం బాలిక కథాకళి డ్యాన్స్ని పర్ఫామ్ చేయడం జరిగింది. మరి 95 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కేరళ మండలం అని చెప్పేసి ఒక ఉన్నటువంటి విశ్వవిద్యాలయం అన్నమాట. సో ఆ నేపథ్యంలో ఈ బాలిక చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా పండిట్ చెన్నూలాల్ మిశ్రా కూడా ఇంపార్టెంట్ పర్సన్. ప్రిప్ స్కీమ్ అంటారు. ఏంటా ప్రిప్ స్కీమ్ ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే వెరీ రీసెంట్గా సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాఫ్ సిరప్ తాగడం ద్వారా, ఈ కల్తీ అయినటువంటి కాఫీ సిరప్ తాగడం ద్వారా సుమారు 11 మంది చనిపోవడం జరిగింది. అంతేకాదు కోల్డ్ డ్రిప్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఈ యొక్క దగ్గుమందులో, చిన్నాళ్ళకు వచ్చే దగ్గుమందులో ఓకేనండి,
సో మోతాదుకు మించి కొన్ని రాసాయనిక పదార్థాలు ఉండడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పేసి ఈ యొక్క కోల్డ్ ట్రిప్ మందుని తెలంగాణ ప్రభుత్వం కూడా బ్యాన్ చేసిందనమాట. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో దేశవ్యాప్తంగా 2 సంవత్సరాల లోపు ఒక 2 ఇయర్స్ లోపు అండి 2 ఇయర్స్ లోపు పిల్లలు ఎలాంటి దగ్గుమంది వాడకండి అని చెప్పేసి కూడా ఒక సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా అంటే ఒక సంబంధించిన సూచన కూడా చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఔషధ పరిశ్రమ పైన మనం న్యూస్ ఉంది. దేశంలో ఔషధ పరిశ్రమను పెంపొందించడం ఎంత ఇంపార్టెంటో, దేశంలో ఫార్మా ఇండస్ట్రీస్ ఎంత ఇంపార్టెంటో మెడిటెక్ అని చెప్పేసి అంటాం. అంటే మెడికల్ అంటే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వైద్య రంగంలో సో వైద్య రంగంలో సాంకేతికతను ఆ విధంగా జోడించడం కూడా ఎంత ఇంపార్టెంట్. ఆ క్రమంలో ప్రిప్ స్కీమ్ అనేది సో మనకి ఆగస్టు 17, 2023 ప్రారంభించబడింది. ఈ ప్రిప్ అంటే ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మా అండ్ మెడిటెక్ సెక్టార్ అని చెప్పేసి అంట. మెడిటెక్ సెక్టార్ అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడిటెక్ సెక్టార్కి పేరుగాంచిన నగరం అంటే ఏంటంటే విశాఖపట్నం. మన తెలంగాణలో మెడిటెక్ పార్క్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే మనకి సంగారెడ్డి దగ్గర సుల్తాన్పూర్ అనే ప్రాంతంలో మెడిటెక్ పార్క్ అనేది మనకు ఉందన్నమాట. అంటే ఈ మెడికల్ డివైజెస్కి ఇవన్నీ తయారు చేయడానికి వైద్య రంగంలో. అదేవిధంగా మరి కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ స్కీమ్ వార్తలు ఉండడానికి కారణం ఏంటంటే ఈ యొక్క కాఫ్ సిరప్ అనేది న్యూస్లో ఉండడం. మరి నీతి ఆయోగ్ వాళ్ళు ఈ ప్రిప్ అనే స్కీమ్ను ప్రారంభించారు. ఈ ప్రిప్ స్కీమ్లో భాగంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే కొన్ని ఏంటంటే కొన్ని మైక్రోబియల్ కొన్ని సూక్ష్మజీవులు సో మరి రెసిస్టెన్స్ నిరోధకతను ఆ విధంగా చూపిస్తున్నాయి కొన్ని సమాజ మందులకి. ఆ క్రమంలో వాటిపైన అధ్యయనం చేస్తారు. ఈ పర్టికులర్గా ఔషధ రంగంలో స్టార్టప్స్ని ప్రోత్సహిస్తారు. ఔషధ రంగంలో ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని ప్రోత్సహిస్తారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని. అంతేకాకుండా మరి దేశవ్యాప్తంగా నైపర్ లాంటి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో నైపర్ అనే సంస్థ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి వాటిని సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్సెస్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సో మనం ఈ యొక్క ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఎవరు దీన్ని ప్రారంభించడం జరిగిందని కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమం. సో ప్రజెంట్ ఇలా న్యూస్లో ఉండడం జరిగిందండి. సో మరి కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి వచ్చేసి మనకి జేపీ నడ్డా గారు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కూడా ఎవరండి? సో జేపీ నడ్డా గారు అనే విషయం గమనించండి. మంచు చిరుత అండి, ప్యాంథెరా అన్సియా. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఏంటంటే ప్యాంథెరా అన్సియా అని చెప్పేసి అంటాం. ప్యాంథెరా అన్సియా అని చెప్పేసి అంటామండి. ఇలా న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సో 2024తో పోలిస్తే ఇప్పుడు 2025లో మంచు చిరుత పులులు అనేది పెరిగాయి అనమాట. మంచు చిరుత పులులు పెరిగాయి. సో 2024లో 51 ఉండేది, ఇప్పుడు 83 కావడం జరిగింది. అంటే సుమారుగా మనం చూసినట్లయితే 32 మంచు చిరుత పులులు పెరగడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. అంటే ఇది ఒక జీవ వైవిధ్యానికి దీనికి ఒక డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు అండి, అభివృద్ధికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో మనం లాస్ట్ 2024లో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ స్నో లిపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక నివేదికను ఫస్ట్ టైం విడుదల చేసింది. ఇది నథింగ్ బట్ ఏంటంటే మన భారతదేశంలో మంచు చిరుత పులులు గణన అని చెప్పవచ్చు అనమాట. దీని ప్రకారం 718 ఉన్నాయి మన దేశంలో 2024లో. లడ్డాఖ్లో అత్యధికంగా 477 ఉన్నాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో పెరిగాయి అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. లడ్డాఖ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు వచ్చేసి ఏంటంటే తెలుసండి, మంచు చిరుత. లడ్డాఖ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు, స్టేట్ యానిమల్ వచ్చేసి మంచు చిరుత, స్నో లిపర్డ్. మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి ఏంటి అంటే కిర్గిజిస్తాన్ దేశం ఆసియా ఖండానికి చెందింది. ఇది కిర్గిజిస్తాన్ దేశ జంతువు ఒక నేషనల్ యానిమల్ ఆఫ్ ది కిర్గిజిస్తాన్ ఆల్సో ఏంటంటే మంచు చిరుత అండి. సో అలా నేపథ్యాన్ని కూడా గమనించండి. మన భారతదేశంలో మంచు చిరుత, చిరుతపులి, చీతా, లయన్స్, టైగర్స్, ఫ్యూమా, జాగ్వర్ ఇలా 7 రకాల సంబంధించినటువంటి బిగ్ క్యాట్స్ అంటాం. ఇలా 7 రకాల జంతువులని మనం సంరక్షణ చేసుకోవడానికి 2023లో భారత ప్రభుత్వం ఐబీసీఏని ఏర్పాటు చేసింది. ఐబీసీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి అంటామండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి అంటాం, బిగ్ క్యాట్ అలయన్స్. సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఎన్ని రకాల జీవులను సంరక్షణ చేస్తారంటే 7 రకాలు. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. కామన్వెల్త్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే బ్రిటిష్ చేత పరిపాలించబడ్డ దేశాలు.
సో బ్రిటన్ చేత ఇంగ్లాండ్ రాణి చేత పరిపాలించబడ్డ దేశాలు కామన్వెల్త్ దేశాలు. మరి కామన్వెల్త్ దేశాల్లో పార్లమెంటరీ వ్యవస్థ ఎలా ఉంది, పార్లమెంటరీ వ్యవస్థలో ఇంకా ఎలాంటి సంబంధించినటువంటి ఒక నూతన పోకడలు తీసుకురావాలనే ప్రధానమైన ఉద్దేశంతో కామన్వెల్త్లో పార్లమెంటు సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్న కార్యక్రమమే ఈ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ 2025. ఇది 68వ 68 కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అనేది. సో బార్బడోస్ క్యాపిటల్ సిటీ అనేటువంటి బ్రిడ్జ్ టౌన్ అండి, బార్బడోస్ క్యాపిటల్ సిటీ బ్రిడ్జ్ టౌన్లో ఈ సమావేశం జరుగుతూ ఉంది అక్టోబర్ 5 నుండి 12. మరి ఏ థీమ్తో జరుగుతుందంటే ఇక్కడ ద కామన్వెల్త్ ఏ గ్లోబల్ పార్ట్నర్ అనే పేరుతో సో జరుగుతుందండి. సో ఈ సమావేశానికి మన భారత్ తరపున సో మన లోకసభ స్పీకర్ ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరండి, హరివంశ నారాయణ సింగ్ గారు. అదే రాజ్యసభ చైర్మన్ అంటే సిపి రాధాకృష్ణ గారు. సో రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ అంటే హరివంశ నారాయణ సింగ్ గారు. అంతేకాకుండా లోకసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఉత్పల్ కుమార్ సింగ్ గారు, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ గారు సో హాజరు కావడం జరుగుతుంది. సో మరి ఆంధ్రప్రదేశ్ నుండి సో మరి అయ్యన్న పాత్రుడు గారు సో శాసనసభ స్పీకర్ కూడా దీనికి హాజరు కావడం జరుగుతుంది అనమాట. సదస్సు ఎక్కడ జరుగుతుంది, ఎవరు వెళ్తున్నారు, ఇతివృత్తం ఏంది మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్రియార్ అన్విక అనే సంస్థ అండ్ ఒక అన్విక అనే సంస్థ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దేనిపైన ఇచ్చారంటే విటమిన్ డి పైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వైటమిన్ డి అని చెప్పేసి అంటామండి, విటమిన్ డి అండి. మరి విటమిన్ డిని మనకు దీనికి ఒక మారు పేరు కూడా ఉందండి, సన్షైన్ విటమిన్ కూడా అంటాం, సన్షైన్ విటమిన్ అండి. దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే కాల్సిఫెరాల్ అని చెప్పేసి అంటాం, కాల్సిఫెరాల్. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా కూడా విటమిన్ డి లోపంతో బాధపడే వాళ్ళు చాలామంది అయిపోయారు. అంటే డిఫిషియన్సీ ఎక్కువైతుంది. కారణం ఏంటంటే ఎండలో ఉండకపోవడం, పర్టికులర్ ఒక సర్టెన్ టైంలో అంటే యాంత్రిక జీవనంలో సో ఉండలేకపోతున్నారు. చిన్నపిల్లలు ఫోన్లకి ఆ విధంగా ఒక అడిక్ట్ కావడం, ఇలాంటి నేపథ్యం అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్రియార్ అండ్ అన్విక సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే, ఈ యొక్క రిపోర్ట్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సో ఈ అన్విక రిపోర్ట్ ప్రకారం దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏముందండి, విటమిన్ డి లోపం ఉంది, డిఫిషియన్సీ ఆఫ్ ది విటమిన్ డి ఉంది. విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లలు అయితే రికెట్స్ అనే వ్యాధి అంటే ఎముకలు అనేది అభివృద్ధి కాకపోవడం, ఎముకలు. పెద్దవాళ్ళు అయితే ఆస్టియోమలేషియా అంటే ఎముకలు పెలుసుబారిపోవడం. ఇంకా ఎక్కువైతే ఈ విటమిన్ డిఫిషియన్సీ పెద్దవాళ్ళు ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో ఒక రంధ్రాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. ఇవి సో విటమిన్ డి యొక్క సంబంధించినటువంటి లోపం వల్ల వచ్చేది. దీనిపైన అధ్యయనం చేయడం జరిగింది. ఇక్రియార్ అంటే దానికి ఒక అబ్రివేషన్ ఇచ్చారండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అని చెప్పేసి మనకు అనడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్రియార్ అన్విక రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాంటీ ప్లస్ అండి. సో క్వాంటీ ప్లస్ ఎంబీటీ డిటెక్షన్ కిట్ అండి, ఎంటీబీ అంటే ఇక్కడ టీబీ అంటే ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. ఈ ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయవ్యాధి నిర్ధారణ గురించి ఒక తొందరగా జరిగే ఒక పరీక్ష. అంటే క్షయవ్యాధి నివారణకు కొన్ని గంటల టైం పడుతుంది. అలా కాకుండా కొద్ది నిమిషాలలోనే ఒకేసారి 96 వ్యక్తుల యొక్క నమూనాలను పరీక్షించే విధంగా సో మనకి హైదరాబాద్కు చెందినటువంటి హువెల్ లైఫ్ సైన్సెస్ అనే ఒక సంస్థ వాళ్ళు క్వాంటీ ప్లస్ ఎంటీబీ డిటెక్షన్ కిట్ని తయారు చేయడం జరిగిందనమాట. డయాగ్నోస్టిక్స్ పరంగా మరింత వేగంగా క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఒకేసారి 96 నమూనాల పరీక్ష చేయొచ్చు అనమాట. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం సపోర్టుతో, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం సపోర్టుతో హైదరాబాద్లోని యువెల్ ల్యాబ్ సైన్సెస్ వాళ్ళు అభివృద్ధి చేశారు ఈ క్వాంటీ ప్లస్ ఎంటీబీ డిటెక్షన్ కిట్. దీన్ని ఇప్పుడు ఐసీఎంఆర్ ఆమోదించడం జరిగిందండి. ఐసీఎంఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అండి. ఇదండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. సో ఈ సంస్థ వాళ్ళు దీన్ని ఏం చేశారంటే అప్రూవ్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే సో రాజీవ్ బెహల్ అనేవారు సో ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. కంప్యూటర్లకు కొత్త ముప్పు పేస్ట్ జాకింగ్ అంటారు. మనకు తెలుసు కాపీ అండ్ పేస్ట్ తెలుసు. కాపీ చేసుకోవాలి, తర్వాత దాన్ని తీసుకుపోయి పేస్ట్ చేయాలి. ఇది మన కంప్యూటర్లో మస్తు తెలుసు.
కానీ ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ని హ్యాక్ చేయడం కానివ్వండి, ఫోన్ని హ్యాక్ చేయడం కానివ్వండి, ఇది జరుగుతూ ఉంది నేపథ్యం. సో ఈ కంప్యూటర్లకి కొత్త ముప్పు వచ్చింది ఫేస్ టు జాకింగ్. ఏంటి ఫేస్ టు జాకింగ్ అంటే, సో ఏదన్నా మనం ఒక సైట్లోకి వెళ్ళినప్పుడు, ఒక ఫోటోలోకి వెళ్ళినప్పుడు, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాప్షన్ పంపిస్తున్నారు. క్యాప్షన్ అంటే కొన్ని నెంబర్స్ ఇస్తారు, కొన్ని లెటర్స్ ఇచ్చేసి అది మీరు ఎంటర్ చేసి మరింత సమాచారం వస్తుందని పెడతారు. అలా క్యాప్చా పేరుతో ఏం చేస్తారంటే క్యాప్చా ఇస్తారు. ఎవరైతే ఆ కంప్యూటర్ యూజ్ చేస్తున్నారో ఆ క్యాప్చాని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అదొక స్పైస్ సాఫ్ట్వేర్. ఈ స్పైస్ సాఫ్ట్వేర్ అంటే ఇది ఒక గూఢాచార సాఫ్ట్వేరు. ఆ కంప్యూటర్లో ఉన్న మొత్తం సమాచారం తస్కరిస్తుంది. ఈ యొక్క గూఢాచార సాఫ్ట్వేరు కంప్యూటర్కు జొప్పించి విలువైన సమాచారాన్ని దోచేస్తారనమాట. మనం అనుకుంటాం ఒక వెబ్సైట్ చూస్తున్నప్పుడు ఈ క్యాప్చా ప్రెస్ చేస్తే మరింత సమాచారం వస్తుంది అనుకుంటాం, కానీ ఒక్కోసారి ఆ కంప్యూటర్లో ఉన్న సమాచారం వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట, హ్యాక్ చేయబడుతుంది. ఇలాంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఇప్పుడు ఫేస్ టు జాకింగ్ అని చెప్పేసి అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో చాలా ఇంపార్టెంట్ అండి. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంట. మరి జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా పిలుస్తున్నటువంటి ఈ జీడిపిలో సో మనకు ఎస్బీఐ తన సంబంధించిన ఆస్తుల విలువ 25% చేరాలి, ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఎస్బీఐ చైర్పర్సన్ అయినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి అండి, చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఈ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేశారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆస్తులు భారతదేశ జీడిపిలో 25% కావాలి. ఎప్పటివరకు? బై 2047. గత 15 నుండి 20 సంవత్సరాలుగా మన భారతదేశ జీడిపిలో ఎస్బీఐ యొక్క వాటా ఎంత? ఎస్బీఐ ఆస్తులు అంటే 20% మాత్రమే ఉంది. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో మరి భారతదేశంలో అగ్రగామి ఒక ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశీయంగా మొత్తం డిపాజిట్లలో 23% డిపాజిట్లు ఏమవుతుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తున్నారు. మొత్తం భారతదేశం ఇచ్చే మొత్తం రుణాలలో, లోన్స్లలో 20% ఎవరిస్తున్నారంటే ఎస్బీఐ ఇస్తుందని కూడా నివేదిక తెలియజేయడం జరిగిందండి. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఏం పేరు అంటే ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి, ఇంపీరియల్ బ్యాంక్. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారింది అని చెప్పేసి అంటే జూలై 1, 1955లో సో మారడం జరిగిందనమాట. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. పామ్ సెక్యూర్ డివైస్ అండ్ పామ్ అంటే సంబంధించినటువంటి ఒక చేయి అన్నమాట. ఇది ఈ సంబంధించినటువంటి పాము ఈ చేతిలో, దీనిపైన మనకు ఒక లైన్స్ ఉంటాయి, వేలి ముద్రలు ఉంటాయి. సో ఈ పామ్ సెక్యూర్ డివైజ్ని అభివృద్ధి చేశారండి. ఈ పామ్ సెక్యూర్ డివైజ్ని అభివృద్ధి చేశారు ఎవరు అని చెప్పేసి అంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు. సో ఏంటంటే ఇక్కడ ఈ సంబంధించిన గీతల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ఏవైతే ఉంటాయో వెలిముద్రల్లో ఈ సంబంధించిన విషయంలో వేరే వాళ్ళు మన సంబంధించినటువంటి యూజ్ చేశారనుకోండి ఈజీగా గుర్తించవచ్చు అనమాట. అంటే హాజరు చేయడం. కొందరు ఏం చేస్తారంటే యజమాన్యం సంబంధించిన ఏదైతే మేనేజ్మెంట్ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ఇలాంటి మనకు అటెండెన్స్ ఉంటాయో అలాంటప్పుడు ఏంటంటే, లేకపోతే వివిధ సందర్భాల్లో ఆధార్ కార్డు కానీ ఇలాంటి సందర్భాల్లో సో ఏం చేస్తారంటే ఇక్కడ వేరే వాళ్ళది యూజ్ చేస్తున్నారు, వేలకు సంబంధించినటువంటి ఒక వేలిముద్రలు. అలా కాకుండా హాజరు, అధికరణ వ్యవస్థలు అధికారికంగా జరిగే సంబంధించినటువంటి వ్యవస్థల్లో వేలిముద్రల మోసాలను గుర్తించే విధంగా సో ఫామ్ సెక్యూర్ డివైజ్ని అభివృద్ధి చేశారు. అంటే అరచేతిలోని రేఖల ఆధారంగా వ్యక్తులను గుర్తించవచ్చు. ఈ అరచేతిలో రేఖలు అనేది ఎవరికి ఇద్దరికి సేమ్గా ఉండవు. ఈ క్రమంలో ఫస్ట్ టైం అనమాట అరచేతిలోని రేఖల ఆధారంగా వ్యక్తులను గుర్తించే ఫామ్ సెక్యూర్ డివైజ్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం సో అంటార్టికా ప్రాంతంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంది. పర్టికులర్గా అంటార్టికాలో మనకి భారతీ మైత్రి అనే పేరుతో కూడా మనం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి అంటార్టికాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకి సో మనకి వివిధ సంబంధించినటువంటి అవసరాలు మనకు ఉంటాయి. అలాంటి అవసరాల రీత్యా సో వాళ్ళకు కొన్ని సరుకులు పంపించడం జరిగింది. కానీ ఫస్ట్ టైం అనమాట, ఇంతవరకు పడవల ద్వారా, స్టీమర్ల ద్వారా, ఓడల ద్వారా పంపించేవారం. ఫస్ట్ టైం రష్యాకు చెందిన IL-76 అనే విమానాన్ని వాడుకొని భారత్ నుంచి అంటార్టికాకు రవాణా విమానం బయలుదేరింది. సో కొన్ని విలువైనటువంటి సంబంధించిన ఆహార పదార్థాలు, వాళ్ళకు పరిశోధన పరికరాలు తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అంటే గోవాలోని మనకు మనోహర్ పారికర్ అండి, గోవాలో మనకు మనోహర్ పారికర్ సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఉందండి, అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ బయలుదేరినటువంటి ఈ విమానం
తర్వాత ఏమైందంటే అది మనకి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కి వెళ్ళింది. కేప్ టౌన్ నుండి మనకి అంటార్టికాకి వెళ్ళడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది, ఏ విమానము ఏంటనే విషయం అనమాట. పరిశోధన కేంద్రాల పేరు కూడా ఇంపార్టెంట్. దోనకొండ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతమే దోనకొండ. ఈ దోనకొండలో బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి, బీడీఎల్. సో హైదరాబాద్లో ఉంది దీని ప్రధాన కేంద్రం. మరి భారతదేశం సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులని తయారు చేసే సంస్థ, అంటే రక్షణ ఉత్పత్తులని పరిశోధన చేసే సంస్థ డిఆర్డిఓ. అయితే ఈ రక్షణ ఉత్పత్తులని ఆ విధంగా ఉత్పత్తి చేసే సంస్థ ఏదంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి. మరి ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తన యొక్క ప్లాంట్ని, తన యొక్క కర్మాగారాన్ని సో ప్రకాశం జిల్లా దోనకొండలో ఏర్పాటు చేసే విషయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపింది. ఒక 1400 ఎకరాల ఒక భూమి కావాలి, 1200 కోట్ల పెట్టుబడులు పెడతాం, ఇక్కడ రక్షణ ఉత్పత్తులను మేము తయారు చేసుకుంటామని చెప్పేసి. సో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట, గ్రీన్ సిగ్నల్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో చూసినట్లయితే మనకి భారత్ ఫోర్జ్ అనే ఒక సంస్థ ఉందండి. భారత ఫోర్జ్కు అనుబంధంగా పనిచేస్తున్న కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా మడక శిఖరలో సో సంబంధించినటువంటి ఈ యొక్క రక్షణ పరికరాల యూనిట్ని నెలకొల్పడం జరిగిందనమాట. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్న క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో మరి చాగంటి కోటేశ్వరరావు గారు సో ప్రవచనకర్త, సో మరి ఎంతో పేరున్నటువంటి వారు చాగంటి కోటేశ్వరరావు గారు. అంతేకాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా కూడా పనిచేస్తున్నారు మరి చాగంటి కోటేశ్వరరావు గారు. మరి చాగంటి కోటేశ్వరరావు గారికి హైదరాబాద్లోని తెలంగాణ సరస్వతి పరిషత్ వాళ్ళు ఒక అవార్డుని ప్రదానం చేస్తున్నారు. అవార్డు పేరు వచ్చేసి పోలూరి హనుమన్ జానకి. సో పోలూరి హనుమన్ జానకి రామశర్మ సాహిత్య పురస్కారం 2025ని ప్రదానం చేస్తున్నారు అనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే అవార్డు పేరు ఎవరికి ఇచ్చారని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి చైల్డ్ ఫ్రీ మ్యారేజెస్ అండి. సో మనకి స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ దాటినప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా మనకి బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు యూనిసెఫ్ వాళ్ళు అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2028-29 ఈ ఆర్థిక సంవత్సరం వరకు అసలు ఎలాంటి చైల్డ్ మ్యారేజ్ ఉండకూడదు. అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అంటే ఇక్కడ రహిత స్టేట్ అనమాట, అలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లోని ఒక జిల్లాలో 436 గ్రామ పంచాయతీలలో 9 అర్బన్ సంబంధించిన మున్సిపాలిటీస్ అంట కదండి, 9 పట్టణ స్థానిక సంస్థల్లో చైల్డ్ మ్యారేజ్ ఆపడం జరిగింది. ఈ క్రమంలో దేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ అంటారు. చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ అని చెప్పేసి అంటాం. చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఒక డిస్ట్రిక్ట్గా పిలుస్తాము. ఆ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏంటని చెప్పేసి అంటే బలోడ్ జిల్లా. ఈ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఛత్తీస్గఢ్లో ఉందండి. సో మనకు ఒక జాతీయ అంశంగా చాలా ఇంపార్టెంట్, నివేదికల విషయంలో కూడా ఇంపార్టెంట్ అనమాట, జాతీయ అంశాలు పర్టికులర్గా. సో నెక్స్ట్ వచ్చేసి కార్మికుల సంక్షేమం గురించి, అసంఘటిత కార్మికులు, ఆర్గనైజ్డ్ సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్టార్ లేబర్ గురించి, వర్కర్స్ గురించి ఎలాంటి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రపంచ సామాజిక భద్రతా వేదిక 2025 సదస్సు, వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరం 2025 సదస్సు మరి సెప్టెంబర్ 29 to అక్టోబర్ 3, 2025లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఎక్కడ నిర్వహించారంటే కౌలాలంపూర్. సో కౌలాలంపూర్ అంటే ఇక్కడ మలేషియాలో ఈ సంబంధించిన సదస్సు నిర్వహించడం జరిగింది. మన భారత్ తరపున సో ఎవరు హాజరు కావడం జరిగిందంటే మన్సుఖ్ మాండవీయ గారు హాజరు కావడం జరిగింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి, కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ మంత్రి కూడా ఎవరు అంటే సో మన్సుఖ్ మాండవీయ గారు అనమాట. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి సదస్సుల విషయంలో. సో మరి అక్టోబర్ నెలలో ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ వీక్స్ అండ్ వారోత్సవాలు కూడా ఉన్నాయి. అలా 2 వారోత్సవాలు ఉన్నాయండి అక్టోబర్లో. ఒకటి వచ్చేసి జాతీయ వన్యప్రాణి వారోత్సవం. జాతీయ వన్యప్రాణులని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక వారం పాటుగా ఒక వీక్ డేస్ వారం పాటుగా ఉత్సవాలు జరుపుతారనమాట, వారోత్సవం. ఈ క్రమంలో మనకి 1957 నుండి జరుపుతున్నారు ఈ ఒక వన్యప్రాణి వారోత్సవాన్ని. ఈసారి అక్టోబర్ 2 నుండి 8, 2025 నిర్వహిస్తున్నారు. ఈసారి ఇతివృత్తం వచ్చేసి మనకి ఏంటంటే సేవా పర్వ్ అని చెప్పేసి సో ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. 1957 నుండి నిర్వహిస్తున్న నేపథ్యం.
నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అంటే మనకు ఒకనా ఎప్పుడండి అక్టోబర్ 2 to 8. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం అని చెప్పేసి అంటే మళ్ళీ అది మార్చి 3 అండి. సో మార్చి 3 అనేది వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మార్చి 3 అనేది వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం అండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. వరల్డ్ స్పేస్ వీక్ 1957లో రష్యా వాళ్ళు స్పుత్నిక్ అని చెప్పేసి స్పుత్నిక్ 1 అనే పేరుతో ఒక సంబంధించినటువంటి నౌకని స్వయంభూ నౌకని పంపించారు. ఇదే మనకి ఏంటంటే ఇక్కడ మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ది స్పేస్గా పిలుస్తారండి. ఇది మ్యాగ్నా ఆ సంబంధించిన సంఘటన అనమాట. ఈ క్రమంలో ఈ అక్టోబర్ 4 నుండి 10, 2025 సో ఈ సంబంధించిన వారోత్సవాన్ని మనం ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా ఎప్పుడంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా నిర్వహిస్తారు. అంతరిక్ష కార్యక్రమాలకి సో ఊతమిచ్చే విధంగా సపోర్ట్ చేసే విధంగా ఈ అంతరిక్ష వారోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈసారి ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అంటే అంతరిక్షంలో జీవించడం, లివింగ్ ఇన్ ద స్పేస్ అని చెప్పేసి ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించండి. అంతరిక్షం విషయాలపైన మరొక 2 అప్డేట్స్ ఉన్నాయండి. ఏంటంటే స్టాక్ జీకే పరంగా మన భారతదేశం ఆగస్టు 23 చంద్రయాన్ 3 సక్సెస్ అయినటువంటి ఆగస్ట్ 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యూరీ గాగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన సందర్భంగా 1961లో ఏప్రిల్ 12 జరిగిన సంఘటన గుర్తుగా ఏప్రిల్ 12ని మనం అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవంగా అంతర్జాతీయ అంతరిక్షయాన దినోత్సవంగా లేదా అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అమ్కా ప్రోగ్రామ్. ఈ అమ్కా ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో 5వ తరం. సో మన భారతదేశంలో 5వ తరం అండి. 5వ తరం. ఇప్పుడు మనం కూడా 4G 5G అంటున్నాం కదా టెలికమ్యూనికేషన్లో. అదేవిధంగా ఇక్కడ 5వ తరం యుద్ధ విమానాలను మనం తయారు చేస్తున్నాం. ఈ 5వ తరం యుద్ధ విమానాలకి ప్రజెంట్ అయితే ఏమని పేరు పెట్టడం జరిగిందంటే సో ఇక్కడ అమ్కా అని పేరు ఒక ప్రోగ్రామ్ అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత యుద్ధ విమానాలు తయారైన తర్వాత అమ్కా ప్రోగ్రామ్ పేరు పెట్టారు. తర్వాత యుద్ధ విమానాలు తయారైన తర్వాత దానికి వేరే పేరు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన హెచ్ఏఎల్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు తేలికపాటి యుద్ధ విమానం LCA లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని తయారు చేశారు. ప్రజెంట్ దానికి ఏమని పేరు పెట్టారంటే తేజస్ MK-1A అని పేరు పెట్టడం జరిగింది. అదే హెచ్ఏఎల్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు లైట్ కాంబాట్ హెలికాప్టర్ అని పేరు ఒకటి తయారు చేశారు. దానికి ఏమని పేరు పెట్టారంటే ప్రచండ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో మన DRDO వాళ్ళు QRSAM అని చెప్పేసి ఒక మిజైల్ తయారు చేశారు. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. దీనికి ఏమని పేరు పెట్టారంటే అనంత శాస్త్ర అని పేరు పెట్టడం జరిగింది. ఇలాంటి నేపథ్యం అనమాట. ఇలా ఇప్పుడు కూడా అమ్కా అనే ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తున్నారంటే 5వ తరం యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాం మనం. ఇది సొంతంగా స్వదేశంగా తయారు చేస్తున్నాం. ఈ క్రమంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటాం. ఒక MOU అంటే ఒక మెమోరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ జరిగింది. ట్రైపార్టీ అంటే త్రైపాక్షిక ఒప్పందం. త్రైపాక్షిక ఒప్పందం అంటే 3 సంస్థలు పాల్గొన్నాయి. ఆ 3 సంస్థలు ఏవంటే గుడ్ లక్ ఇండియా అనే సంస్థ, బ్రహ్మోస్ ఏరోస్పేస్ తిరువనంతపురం లిమిటెడ్ అనే సంస్థ అండ్ యాక్సిస్ కేట్స్ అనే సంస్థలు పాల్గొనడం జరిగింది. సో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే హెచ్ఏఎల్కి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థతో కలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలతో మేరకి సో ఈ యొక్క యుద్ధ విమాన తయారీలో భాగం కాబోతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన సమాచారం అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 13వ ప్రపంచ మహిళల వన్డే ప్రపంచ కప్ జరుగుతుందండి. 13వ ప్రపంచ మహిళల వన్డే ప్రపంచ కప్. సో ICC అంటామండి. 13th మహిళల వన్డే ప్రపంచ కప్. మరి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. సో భారత్ శ్రీలంక దేశాలు కలిసి నిర్వహించుకుంటున్నాయి. దీని యొక్క థీమ్ సాంగ్ వచ్చేసి మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. బ్రింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి ఈ యొక్క థీమ్ సాంగ్. శ్రేయా ఘోషల్ గారు ఈ థీమ్ సాంగ్ని పాడడం కూడా జరిగింది. చాలా ఫేమస్ కూడా అయింది ఈ పాట. ఈ క్రమంలో నిన్న అక్టోబర్ 5, 2025 మరి మన భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మహిళల క్రికెట్ టీం జరిగింది ఒక లీగ్ మ్యాచ్. ఇందులో భారతదేశం మరి హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా ఉన్నటువంటి మన భారత మహిళల క్రికెట్ టీం 247 పరుగులు చేసింది. పాకిస్తాన్ 159 పరుగులకే ఆ విధంగా కుప్పగూలిపోయిందనమాట. సో మరి ఫాతిమా సనా పాకిస్తాన్ కెప్టెన్. ఇందులో మన భారత మహిళా క్రికెటర్లు అయినటువంటి క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, స్నేహ రాణా, హర్లిన్ డియోల్, రీచా ఘోష్ అద్భుతంగా వారు ఆడడం జరిగిందనమాట. ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్లో అలా అడిగే అవకాశం ఉంటుంది. దీప్తి శర్మ అంటే చాలా ఫేమస్. మిగతా వాళ్ళు కూడా గమనించండి. క్రాంతి గౌడ్, దీప్తి శర్మ అంటే స్నేహ రాణా, హర్లిన్ డియోల్, రీచా ఘోష్ ఎవరు ఏ క్రీడాకారులు అన్నప్పుడు మహిళా క్రికెటర్లు అనే విషయం గమనించండి. ఓకేనా. సో మనకి ఇంపార్టెంట్ మ్యాచెస్ కాబట్టి ఇలా అడుగుతున్న నేపథ్యం అంటే ఫైనల్ మ్యాచ్ కానప్పటికీ కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి సో ఇలాంటి సమాచారం కూడా తెలుసుకోవాలండి.
సో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025. సో ఎప్పుడో మనం 2008లో పూణేలో నిర్వహించాం ఇలాంటి టోర్నమెంట్ని. మళ్ళీ ఈ రోజు నుండి అక్టోబర్ 6, 2025న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని గువాహతి అంటే అస్సాంలో నిర్వహించబోతున్నారు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలు అంటే రిజల్ట్ పైన మనం డిస్కస్ చేద్దాం. ఆడిన తర్వాత పర్ఫార్మెన్స్ చేసిన క్రీడాకారుల బట్టి ప్రజెంట్ అయితే 17 ఇయర్స్ తర్వాత మనం ఇలాంటి ఒక ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఎక్కడ నిర్వహించారు, ఏ రాష్ట్రం నిర్వహించింది, లేకపోతే ఎక్కడ దీనికి సంబంధించిన వెన్యూ ఏంది అన్నప్పుడు ఈ సంబంధించిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ ఒక డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో అందులో కవర్ కానివి మరొకరిని ఇక్కడ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో చెక్మెట్ చెస్ ఈవెంట్లో వార్తలు నిలిచినటువంటి హికారు నకమురా ఏ దేశ చెస్ క్రీడాకారుడు? గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చెక్మెట్ చెస్ ఈవెంట్ అనేది జరుగుతూ ఉంది. దొమ్మరాజు గూకేష్ ఆడుతూ ఉన్నాడు. ఎవరితో కలిసి ఆడుతున్నాడంటే సో హికారు నకమురాతో ఆడుతున్నాడు. డి గూకేష్ పైన ఆధిపత్యం చెలాయించాడు, అంటే గెలిచాడు. ఎవరు? హికారు నకమురా. గెలిచిన తర్వాత ఏం చేశాడంటే ఆ చెస్ బోర్డులో ఉన్నటువంటి చెస్ కాయిన్స్ ఉంటే కానీ వాటిని విసిరేసాడు అనమాట. ఎవరు? గెలిచిన సందర్భంలో హికారు నకమురా. అది సో రూల్స్కి విరుద్ధం, అంటే చెస్లో చేయడం కరెక్ట్ కాదు. ఆ క్రమంలో హికారు నకమురా వార్తలో ఉన్నాడు. సో అతను ఎవరంటే ఏ దేశం అంటే అమెరికా. నేను నా అమరావతి పుస్తక రచయిత, ఇది చాలా పాపులర్ అయిందండి పుస్తకం. పోతుల బాలకోటే గారు రాయడం జరిగింది. ప్రముఖుల ప్రశంసలు పొందుతున్న పుస్తకంగా న్యూస్లో ఉంది. నేను నా అమరావతిని పుస్తక రచయిత ఎవరండి? పోతుల బాలకోటే గారు. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయినటువంటి బిట్కాయిన్, బిట్ కాయిన్ అండి. సో దానికి ఎంతకు చేరింది దాని విలువ అని చెప్పేసి అంటే $1,25,245. మన భారత కరెన్సీలో అయితే 1,10,00,000 చేరిందన్నమాట. ఇది అత్యంత గరిష్టం అన్నమాట ఈ బిట్ కాయిన్ యొక్క కరెన్సీ వాల్యూ అంత చేరడం. ఈ యొక్క సమయం అంటే అమెరికా దేశం ఈ యొక్క క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇలా జరిగిందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో అతిపెద్ద బిఎంటి కేంద్రంని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడే నిర్మిస్తుందని చెప్పేసి అన్నాడండి. మరి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అండి మన ముంబైలో ఉంటుంది. సో ముంబైలో నిర్మిస్తున్నారు. ఈ టాటా మెమోరియల్ సెంటర్లో నిర్మిస్తున్నారు. సో మరి బిఎంటి అంటే ఏంటి అంటే, బిఎంటి అంటే బోన్ మ్యారో, అంటే ఎముక మజ్జ అంటారండి. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అర్థం ఏంటంటే సో మార్పిడి అని అర్థం వస్తుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి అంటామండి. ఇది మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు నిర్మిస్తున్నారు అనమాట. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరు అని అంటే సో ఇంజటి శ్రీనివాస్ గారు ఈ సంబంధ పదవిలో నియమితులు కావడం జరిగింది. దేశీయ ఐటీ సంస్థ జోహో వ్యవస్థాపకుడు ఎవరంటే శ్రీధర్ వెంబు. ఎందుకు న్యూస్లో ఉన్నాడు శ్రీధర్ వెంబు అంటే ఈ యొక్క జోహో సంస్థ వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా స్వదేశీయంగా ఒక మెసేజింగ్ యాప్ తయారు చేసింది. ఆ మెసేజింగ్ యాప్ పేరు ఏం పేరంటే అరట్టై. ఏదంటే అరట్టై. ఈ అరట్టై అనేది సో ఒక 75 లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు గూగుల్ ప్లే స్టోర్ నుండి. ఈ మెసేజింగ్ యాప్ని అతి తక్కువ కాలంలో అంత డౌన్లోడ్ చేసుకుని స్వదేశీ యాప్కి ఇలా స్వదేశీ నినాదంతో ముందుకు దూసుకెళ్తుంది ఈ అరట్టై అనే మెసేజింగ్ యాప్ అనమాట. ఇది గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది. మన గూగుల్ ప్లే స్టోర్లో ఎలా కనబడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఇది ఇలా ఉంటుందండి. దీనికి సంబంధించిన ఇమేజ్ ఇలా ఉంటుంది అరట్టై. సో అందుకోసమే అది న్యూస్లో ఉందండి. దానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థాపకుడు ఎవరంటే జోహో సంస్థ వాళ్ళు ఈ అరట్టై అనే మెసేజింగ్ యాప్ని తయారు చేశారు. దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరండి? శ్రీధర్ వెంబు అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వార్తల్లో వ్యక్తులుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.